హాయ్ హలో నమస్తే నా పేరు లలిత శ్రీ వైష్ణవి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వరలక్ష్మి వ్రతంకి నేను అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేస్తున్నానండి. మీరు కూడా నాలాగా శారీ డ్రైపింగ్ ఈజీగా చేయాలనుకుంటే ఈ వీడియో మిస్ చేయకుండా చూడండి. ఒక శారీ తీసుకొని దాన్ని మొత్తం అడ్డంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసుకోండి, పళ్ళు దాకా ఫోల్డ్ చేసుకోండి. మీరు కూడా నాలాగా అమ్మవారికి శారీ కడతారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అమ్మవారికి చీర కట్టే పూజ చేయాలా అంటే అలా ఏం లేదండి. ఎవరికి తోచినది వాళ్ళు చేసుకోవచ్చు. అంటే బ్లౌజ్ పీసెస్తో కూడా కొంతమంది చేస్తారు, అలా కూడా చేయొచ్చు. ఎవరికి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవటమే. మీ దగ్గర కొత్త చీర ఉంటే అమ్మవారికి కొత్త చీర కట్టి అలంకరించుకోవచ్చు, లేదంటే మామూలుగా బ్లౌజ్ పీసెస్తో వీటిలతో కూడా అలంకరించుకోవచ్చండి. నేను లాస్ట్ ఇయర్ బ్లౌజ్ పీసెస్తో చేశాను. సో అది కూడా మీకు పైన రిఫరెన్స్ పిక్ పెడతాను చూడండి. సో బ్లౌజ్ పీసెస్తో కూడా అలంకరించుకోవచ్చు, చాలా బాగుంటుంది అమ్మవారు. ఆ తర్వాత కుచ్చిళ్ళు అయితే పెట్టుకోవాలి. చిన్న చిన్నగా పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటాయండి. చిన్నవి పెట్టుకోవటానికి ట్రై చేయండి కుచ్చిళ్ళు. వీలైనంత చిన్నవి ఎక్కువగా కనిపిస్తే మనకి డ్రేపింగ్ అనేది చాలా బాగా వస్తుంది. కుచ్చిళ్ళన్నీ ఒకేసారి మన చేతిలో పట్టవు కాబట్టి మనం ఇక్కడ క్లాత్స్కి పెట్టే పిన్స్ని నేను ఇక్కడ పెడుతూ మీకు చూపిస్తున్నానండి. మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ పిన్స్తో ఇలా టైట్గా సెక్యూర్ చేసుకుంటున్నాను. అవి ఎక్కడా ఊడిపోకుండా అలా టైట్గా ఉంటాయి. సో ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకి చాలా గ్రిప్ ఉంటుందండి. ఫోల్డ్ చేసుకోవటానికి కూడా మనకి కుచ్చిళ్ళు అనేవి చాలా ఈజీగా వస్తాయి. సో ఇలా పళ్ళు వచ్చేదాకా ఇలా కుచ్చిళ్ళన్నీ పెట్టేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ పళ్ళు సైడ్ కూడా మనం కుచ్చిళ్ళు ఎలా పెట్టుకున్నామో అలానే పెట్టుకొని క్లిప్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇంతే అండి, చీర అంతా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్స్ అనేవి ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత నీట్గా వస్తాయండి. మనకి లుక్ పరంగా కానీ అమ్మవారి ఆ శారీ డ్రేపింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మనం ఇలా సరి చేసుకుంటూ నీట్‌గా క్లిప్స్‌తో గనక మనం సెక్యూర్ చేసుకుంటే అది విడిపోకుండా చాలా నీట్‌గా ఉంటుందండి. మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం 2 థ్రెడ్స్ తీసుకొని పైన, కింద కుచ్చిళ్ళని మనం టైట్‌గా సెక్యూర్ చేసుకోవాలి. అంటే అవి ఊడిపోకుండా చాలా నీట్‌గా ఉంటాయి. ఇప్పుడు క్లిప్స్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి కుచ్చిళ్ళు అయితే ఎంత నీట్‌గా కనిపిస్తాయో చూసేసారా? దీన్ని మనం ఎలా సెక్యూర్ చేస్తున్నామంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పిన్‌తో అలా సెక్యూర్ చేస్తున్నామండి. విడిపోకుండా చాలా నీట్‌గా ఉంటాయి. పిన్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీ ఇష్టం అండి. పెట్టుకుంటే చాలా నీట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక బిందె తీసుకొని దాంట్లో బియ్యం పోసుకుంటే ఆ బిందె కదలకుండా ఉంటుంది. సో దట్ మనకి నిలుస్తుంది ఆ శారీ అనేది. ఆ శారీని మనం సెక్యూర్ చేసుకున్న పిన్స్ అవన్నీ నీట్‌గా స్ట్రైట్‌గా పెట్టుకొని ఆ బిందెకి మనం టై చేసుకోవాలి. ఇలా టైట్‌గా ఒక థ్రెడ్ తీసుకొని టై చేసుకుంటే శారీ అనేది కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక చిన్న చెంబు తీసుకొని దానికి కూడా ఒక స్కేల్ లాంటిది పెట్టుకుని మనం టై చేసుకోవాలి. ఇదేంటంటే మనకి హ్యాండ్స్, అమ్మవారి హ్యాండ్స్‌కి, బ్లౌజ్‌కి మనకి పెట్టుకోవాలి అంటే చాలా వీలుగా ఉంటుంది. సో ఇలా థ్రెడ్‌తో టైట్‌గా ఫిట్ చేసుకోవాలి. దాన్ని నేను డబల్ టేప్‌తో కింద ఉన్న దాని మీద గ్రిప్‌గా అంటించేసాను, కదలకుండా ఉంటుంది. సో దట్ మనకి అమ్మవారు చేశాక ఎలాంటి కదిలించినా కొంచెం కదలకుండా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని మనకి ఏ శారీ అయితే తీసుకున్నామో దానికి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ పీస్ తీసుకొని మనం పిన్స్‌తో అలా సెక్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పళ్ళుని అటువైపు వేసేస్తే మనకి అమ్మవారి డ్రేపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. సో దట్
ఆ అమ్మవారి డ్రేపింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది ఆ పళ్ళు వేశాక. నా ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తున్నాను. సో నాకైతే మా అమ్మవారు చాలా బాగా ఎంత ముచ్చటగా వచ్చిందో అండి. శారీ డ్రేపింగ్ అయితే చాలా బాగుంది. మనకున్న నగలతో మనం దాన్ని అలంకరించుకోవచ్చు. నేను ఇక్కడ అష్టలక్ష్మివి అవి కొన్ని కొత్తగా పర్చేస్ చేశాను. అవన్నీ మీకు చూపిస్తాను. ఇది అష్టలక్ష్ములండి. కింద ముగ్గొచ్చి దానిపైన అష్టలక్ష్మిని. సో చిన్న సెక్యూర్ చేయడానికి మనకి అవి పెట్టుకోవటానికి చిన్న హోల్ లాగా ఉంటుంది. దాంట్లో పెట్టుకుంటే ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుందండి. పెట్టిన రోజు చాలామంది అడిగారు ఇవి ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారు అని. ఇది నేను శ్రీ శ్రీ పర్ణియా స్టోర్లో తీసుకున్నానండి, మియాపూర్లో. దీని ఫుల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఆ స్టోర్ విజిట్ చేసి వాటిలో ఉండే మెయిన్ ఐటమ్స్ అన్నీ కూడా నేను చూపించాను. అది డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఇది పక్కన నేను అమ్మవారికి పెట్టాను కదా దీపాలు, స్టెప్ వైజ్ దీపాలకి ఆ స్టాండ్ అండి. దీన్ని కూడా మనం ఫిట్ చేసుకోవాలి. ఇలా ఇస్తారు. సో దాన్ని మనం ఆ ముగ్గులు ఇచ్చారు కదా దాన్ని హోల్స్లో మనం పెట్టుకుంటే సెక్యూర్ టైట్గా ఉంటుంది. సో అది మనకు కావాల్సినప్పుడు ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే తీసేసుకొని మనం ప్యాక్ చేసుకొని పైన పెట్టుకోవచ్చు. చాలా వీలుగా ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. అది వుడ్డే కానీ చాలా మంచి వుడ్, చాలా చక్కగా ఉన్నాయి. ఎటువంటి బ్రేకేజ్ ఏమీ లేకుండా నాకైతే అన్నీ నీట్గా వచ్చాయి. మియాపూర్లో ఉందండి ఈ స్టోర్. మీకు కనుక కావాలి అంటే లొకేషన్ నేను పెడతాను కింద డిస్క్రిప్షన్లో. డూ చెక్ ఇట్ అవుట్. చూసారా, ఇవి 3 స్టెప్ స్టాండ్ అండి. 3 దీపాలు అలా స్టెప్ వైజ్గా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, చాలా బాగా నచ్చాయి. ఇవి 2 వస్తాయండి మనకి పెయిర్ అటు ఇటు పెట్టుకోవటానికి. సో ఇలా అయితే నేను అలంకరించుకున్నానండి నాకున్న వాటిలతో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ కామెంట్ డౌన్ బిలో మీకు ఎలా అనిపించిందో అమ్మవారు.